పండగ అయితే మొదలైపోయింది. రెండో మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ మనం చెప్పాము, సేమ్ అదే గెలిచింది. సెకండ్ మ్యాచ్ కూడా చెప్తాము, అదే మ్యాచ్ గెలుస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. సరే, విషయం ఏంటంటే లాస్ట్ 10 మ్యాచ్ల నుంచి కలకత్తా వర్సెస్ ముంబై హ్యాండ్ టు హ్యాండ్ మ్యాచ్లో ఇది 5 మ్యాచ్లు, అదే 5 మ్యాచ్లు కొట్టింది. అంటే మంచి రికార్డ్ ఎవరికి లేదు. అంటే మ్యాచ్ ఎంత టైట్గా జరుగుద్దో మీరు ఒకసారి ఆలోచించండి. ముంబై వాకండే స్టేడియంలో, ముంబై హోమ్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్. ముంబైకి సంబంధించిన ప్లేయర్లు మీకు తెలుసు. ఒక టీంకి అంటే ఒక కంట్రీకి ఆడే ప్లేయర్స్ దాంట్లో ఉన్నారు. దానికి పోటీగా కలకత్తా డిఫెండ్ చేస్తుందా అంటే గెలుస్తుందా లేదో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకు తెలిసిపోద్ది. ముంబైలో రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, బెల్జాక్స్, సూర్యకుమార్ యాదవ్, అమ్మో చెప్పుకుంటా పోతే చాలా వరకు ఉన్నారబ్బా. కానీ కలకత్తా టీము చిన్నగా కనిపించినా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇటే బౌలింగ్ చాలా బాగుంటుంది కలకత్తాకి, స్పిన్నర్స్ బాగుంటారు. కానీ మీకు అటేపు బుమ్రా ఉన్నాడు, కానీ బుమ్రా భుజాల మీద ఒక్కడే మోసినంత మాత్రాన మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే లేదు. టీం అంతా ఆడితే మ్యాచ్ గెలుస్తుంది, అంతేనా? కేకేఆర్ టీము సునీల్ నారాయణ్, తర్వాత అంకుల్ రాయ్, నిజుబురాని, కొత్త ప్లేయర్స్ వచ్చారు. బౌలింగ్ లైనప్ చాలా బాగుంది. ఈ మ్యాచ్ విన్నర్ వచ్చేసేపటికి కలకత్తా గెలవబోతుంది. మీరు అన్నది కరెక్టే. చాలామంది ముంబై ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, కామెంట్లు వేసుకుంటారు, ఆ విషయం తెలుసు. కానీ కలకత్తా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ దగ్గర నుండి ఫస్ట్ 6 మ్యాచ్ ఎంఐ ఓడిపోద్ది ఆనవాయితీగా, తర్వాత పుంజుకుంటుంది, ఆ విజయాల్ని అందుకుని అంగనంలో నిలుస్తుంది, తెలిసిందే. కానీ ఈ మ్యాచ్లో గెలిచేది మాత్రం కలకత్తా గెలవబోతుంది. కలకత్తా గెలుస్తుంది అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, ముంబై గెలుస్తుంది అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, ఓకేనా? ఈ మ్యాచ్ విన్నర్ వచ్చేవాడికి కలకత్తా. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, అశోక్.